నమస్తే అండి. సార్ మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎక్స్‌పీరియన్స్ విత్ గోసహజ ఒకసారి చెప్పగలుగుతారా? యాహ్! షూర్. షూర్. నమస్తే సత్య గారు. నా పేరు రాజేష్. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నా మిసెస్ పద్మ. ఆమె మీ యూట్యూబ్స్ చూస్తూ మనకి తిరుపతిలో దగ్గరలో అది కూడా ఆహ్, మన కాళహస్తి దగ్గరలోనే ఉన్నారు. వీళ్ళు మంచి రైస్ పండిస్తున్నారు. దాంతో పాటు సహజంగా వచ్చే వస్తువులు ఇస్తున్నారు. పోయి చూద్దామా అనంటే ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ బయలుదేరి మిమ్మల్ని చూసేదానికి వచ్చామండి ఇక్కడ. సో, ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తుండేది. సో, వచ్చిన తర్వాత మీ ప్రొడక్ట్స్ చూసాము. మీరు చేస్తున్న మెథడ్స్ ఎట్లా చేస్తున్నారనేది చూసాము. మీ పొలం చూసాము. మీరు ఎరువులు ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారో చూసాము. మీరు సహజంగా రైస్‌ని ఎట్లా పండిస్తున్నారు, దానికి మీరు పడే కష్టాన్ని చూసాము. చాలా సంతోషమండి. న్యాచురల్‌గా సహజ సిద్ధమైన వాతావరణంలో ప్రశాంతమైన పల్లె వాతావరణంలో మీరు చేస్తున్న ఈ పని చాలా సంతోషం. మీకు ఈ ఇలా చేసేదానికి దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇయ్యాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. మీరు గోసహజాన్ని ఇంకా ఎవరికైనా రిఫర్ చేయగలుగుతారా? ఖచ్చితంగా గోసాయిజకి రెఫర్ చేసేదే కాదు, మీరు మీ బిజినెస్ ఎట్లా చేసుకోవాలనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. మీరు జస్ట్ రైస్ మాత్రమే చేయడము, లేకపోతే ఈ కొన్ని ఇదే కాకుండా విలేజ్ ఎకోసిస్టమ్‌ని ఎట్లా డెవలప్ చేయాలి. ఓకే. పూర్వం మనం పెద్దోళ్ళు ఆహ్, మ వ్యవసాయం అనేది ఒక రైస్ పండించడంతోనే సరిపోయేది కాదు. అదొక ఎకోసిస్టమ్. ఎవ్రీథింగ్ ఈజ్ టైట్‌లీ నిట్టెడ్. యెస్ సార్. అలాంటి సొసైటీని క్రియేట్ చేశారంటే మీరు చేయడమే కాదు, దీన్ని 10 మందికి అడాప్ట్ చేసుకునే కేపబిలిటీని కూడా ఇవ్వగలుగుతారు. మీరు రోల్ మోడల్‌గా కూడా వాళ్ళ 10 మందికి ఉండగలుగుతారు అనేసని నేను నమ్ముతున్నాను. మీకు దేవుడు సహకరించాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని విజిట్ చేసినందుకు, మాకు చాలా సజెషన్స్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. యూ ఆర్ వెల్కమ్ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ టేక్ సో కేర్. మచ్. టేక్ కేర్.